హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. మన తిరుపతి జాతర అయితే మొదలైనది. మే 5 నుంచి మే 13 వరకు అయితే అంగరంగ వైభవంగా అయితే తిరుపతి జాతరని అయితే జరుపుతున్నారు. మే 5 అయితే మంగళవారం వచ్చింది. చాటింపు అని అంటే ప్రతి ఒక్కరికి చాటింపు చెప్పడం అండి, అమ్మవారి జాతర మొదలైనది అని. సో మేము ఇక్కడైతే టెంపుల్కి వెళ్తున్నాము. ఇంకా పూజ అయితే ఇంట్లో చేసేసుకున్నాను. ఇంకా వారాహి అమ్మవారికి శారీ అంతా కట్టేసుకొని పూజ అయితే చేసేసుకొని టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈరోజైతే మేము గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే అమ్మవారికి వేషం వేసుకొని వెళ్తే చాలా మంచిదండి. అండ్ మేము చిన్నప్పటి నుంచి ఇలా ఫాలో అవుతున్నాము. సో ఇక్కడైతే చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా వేషధారణ అయితే వేసుకొని వచ్చేసారు. సో మేమైతే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా చక్కగా అయింది దర్శనం అయితే. తిరుపతి జాతర మొదలైందంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ గ్రామాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. 5 నుంచి 13 వరకు అయితే ఎవరు ఎక్కడికి వెళ్ళరు. అండ్ వచ్చే వాళ్ళైతే రావచ్చు జాతరని చూసుకోవడానికి, కానీ తిరుపతి ప్రజలు బయటకు వెళ్ళరండి. అండ్ ఇక్కడైతే దర్శనానికి అయితే మాకు 3 hours అయితే అయ్యింది. చక్కగా అయితే దర్శనం అయితే అయ్యింది. అండ్ ఇక్కడ ఈ అక్క అయితే 3 days నుంచి ముక్కునిందంట ఇలా వేషం వేయాలని చెప్పి, అమ్మవారి వేషము. సో ఇలాగ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఇష్టమైన వేషాలతోటి అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తారు. అండ్ ఇది డే 2 అండి. ఇక్కడైతే మేము నామకొమ్ము బొగ్గుతో అయితే వేషధారణ వేసుకొని ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇలా మేము 3 రోజులు అయితే వేషధారణ వేసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తాము. అండ్ లాస్ట్ రోజు అయితే మాత్రం మేము పొరుదండాలు అయితే పెట్టుకొని అమ్మవారి దర్శనం అయితే చేసేసుకుంటాము. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మేము ముందుంటారు. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.